ఇప్పుడున్న యువత 21 ఇయర్స్ 22-23 ఇయర్స్కి వాళ్ళందరికీ జాబ్ వచ్చేస్తుంది ఏదో ఒకటి. అంటే ప్రైవేట్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైక్ మనకి ఒక బుల్లెట్ బైక్ అని చెప్పేసి, ఐఫోన్స్ అని చెప్పి, బ్రాండెడ్ వాచెస్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి లగ్జరీ యూజ్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలంటారు సార్? ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ అని 2 పదాలమ్మా. ఓకే సార్. కొద్దిపాటి తేడాలో 2 ఒకటి. స్వాతంత్ర్యము, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్ అండ్ రైట్. ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఇవి ఉంటాయి, బట్ కండిషన్స్ ఆల్సో అప్లై. సో ప్రతి ఒక్కళ్ళకి జీవించే హక్కు ఉంది. వాళ్ళ ఇష్ట ప్రకారము, అంటే వేరే వాళ్ళకి నష్టము ఇబ్బంది కలగకుండా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఉంది. ఇండిపెండెన్స్, స్వాతంత్ర్యం కూడా ఉంది. అవును సార్. ఇది అంచెలంచెలుగా వస్తుంది. అవును సార్. ఫ్రీడమ్ అనేది అధికం అయిపోతుంది సార్ ఈ రోజుల్లో. అవుతుంది, దానికి వస్తాం మనము. అయితే దీనికి పరిమితులు ఉన్నాయి. బేసిక్గా పిల్లలకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉండదు. బికాస్ దే ఆర్ ఫెడ్ బై ద పేరెంట్స్. అంటే వీళ్ళకి ఉద్యోగం వచ్చేంత వరకు ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, హాస్టల్ అంటాం కదా, ఇల్లే పెద్ద హాస్టల్ పిల్లలకి. ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ పేరెంట్స్ సమకూరుస్తున్నారు. వీళ్ళు ఒకసారి వీళ్ళు చిన్నగా అయినా కూడా సంపాదన మొదలు పెడితే, ఈవెన్ పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్లో కూడా ట్యూషన్ చెప్పి సంపాదించవచ్చు, న్యూస్ పేపర్ వేసి సంపాదించవచ్చు. ఏ వృత్తి చిన్నది కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మనము ప్రతి దానికి వాల్యూ ఉంది. పార్ట్ టైం జాబ్స్, ఇది రెగ్యులర్ జాబు దొరకే